కేంద్ర బీజేపీకి కొత్త సారథి రాబోతా ఉన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి నడ్డా ప్లేస్లో బీజేపీ కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. అయితే ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి అవకాశం ఎవరికి రాబోతా ఉంది అనే దాని మీద అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్కి పదవి వచ్చిందని అందరూ ఆశించారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇక ఆ పదవిలోంచి ఆయన్ని పీకి అధ్యక్షుడు చేసే అవకాశాలు ఏమాత్రం లేవు. ఇక ఇప్పటికే ప్రముఖులంతా అయిపోయారు. శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనతో పాటు మరో 4 పేర్లు కూడా పరిశీలనలో తీసుకొచ్చారు, కానీ అవకాశాలు పాసిబిలిటీస్ తక్కువగా ఉన్నాయి. వసుంధరా రాజేకి కూడా అవకాశాలు ఉన్నాయి, కానీ కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఎందుకంటే రేపు ఫిబ్రవరిలో రాబోయే బీజేపీ అధ్యక్షుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేపించి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే ఒక ఫార్ములా ఉంది కాబట్టి నడ్డా కేంద్ర మంత్రిగా ఉన్నారు, బీజేపీ అధ్యక్షుడిగా కూడా చేస్తున్నారు కాబట్టి ఆ అధ్యక్ష పదవి పీకి మరో నేతకి ఇచ్చే అవకాశం ఉంది. అది ఎవరికి దక్కుతుంది అనే దాని మీద అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఒకవైపు ఆర్ఎస్ఎస్, మరొక వైపు విహెచ్పి, ఇక బీజేపీలోని అగ్రనేతలు వీరంతా చర్చోపచర్చలు చేసి పెద్దగా ప్రభావం చూపని. ఎందుకంటే మోడీ, అమిత్ షా వీళ్ళందరినీ దాటుకుని పోకుండా ఉండాలిగా వచ్చే బీజేపీ అధ్యక్షుడు. చెప్పినట్టు వినే అధ్యక్షుడిని తీసుకొచ్చి పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఎవరైతే ఊహిస్తున్నారో యోగి కానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అస్సాంలో ఉన్న హిమాంశ కానీ వీరు అక్కడి నుంచి కదిలే అవకాశం లేదు. ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా చేస్తున్న వారిలో మాత్రం ఒక 3-4 పేర్లు ఉన్నాయి. వాళ్ళల్లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఇక ఈ రాజస్థాన్ నుంచి వసుంధరా రాజే, ఈ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఎవరికి పెద్దగా పరిచయం లేని వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే బీజేపీలో ఇప్పటికే కాలం చేసిన వాజ్పేయి, హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న అద్వానీ, వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, నడ్డా, గడ్కరీ, అమిత్ షా వీళ్ళంతా అయిపోయారు. ఇక మిగిలిన నాయకులు ఈ శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, ఫడ్నవీస్, యోగి, హిమాంశు ఇలాంటి వారు మిగిలారు. వీళ్ళలో కొంతమంది రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పీకే అవకాశం లేదు. కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్న ఒక కీలక వ్యక్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద స్పష్టత వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందనే విషయాన్ని కామెంట్ చేయండి.